పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 28 నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ సర్కార్ పాల్పడుతుందని ఆరోపిస్తూ గ్రామ సభల్లో తీర్మానం చేయనున్నారు. మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పలు జిల్లాల్లో నిర్వహించే గ్రామ సభల్లో పాల్గొనున్నారు. న్యూస్ చూస్తున్నాం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 28 నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. లైవ్ ద్వారా హరీష్, చెప్పండి. ఇక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం వలన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు మోడీ సర్కార్ పాల్పడుతుందని వీరు ఆరోపిస్తున్నారు కదా. ఏ రకంగా వీళ్ళు తమ యొక్క నిరసన తెలియజేయబోతున్నారు? రైట్ లక్ష్మి, ఈ నెల 28 నుంచి కూడా ఇక జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక్కో రోజుకు సంబంధించి కూడా 2 నియోజకవర్గాల్లో గ్రామ సభల్లో పాల్గొంటారు. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ ఆ పేరును తొలగించడం కావచ్చు, దాన్ని ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం కావాల్సుకునే. ఇక్కడ నెహ్రూ లెగసీని కావచ్చు, అలాగే మహాత్మా గాంధీ పేరును తొలగించడం జరిగింది. దాంట్లో పని దినాలను కూడా తగ్గించడం జరిగింది. ఇక ఏదైతే రాష్ట్రాల వాటాకి సంబంధించి కూడా గతంలో ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా పేద రైతులు అలాగే కూలీలకు సంబంధించి కూడా 100 రోజుల పని దినాలను కల్పిస్తూ ఇక అంటే మొత్తంగా 100% నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే అప్పుడు భరిస్తూ వచ్చింది. దాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇప్పుడు బీజేపీ అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. ఇదే అంశాన్ని కూడా పదే అక్కడ పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ లేవనెత్తారు. ఈ పథకానికి సంబంధించి కూడా అసలు ఈ పథకం అనేది కూడా ఏదైతే దీనికి ఎలాంటి ఆదరణ కావచ్చు, పథకాన్ని కూడా తీసేయాలని కూడా ఆయన పదే చెప్పిన పరిస్థితి కావచ్చు. ఇప్పుడు అందులో భాగంగానే రాజ్యాంగం పైన కూడా కేంద్ర ప్రభుత్వం గొడ్డలి పెడతా ఉన్నది. ఇక ఏదైతే రాష్ట్రాల వాటాకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ వాటాను చెల్లించలేవు. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ ఇక ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా 40% వాటాకి సంబంధించి కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి దానిపైన రాష్ట్రాల పైన భారం పడుతుంది. అలాగే 120 రోజులకు సంబంధించి కావచ్చు పని దినాలను పెంచినప్పటికీ దీంట్లో ప్రధానంగా వాటాకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో దీన్ని కార్మికులకు సంబంధించి కూడా గొడ్డలి పెట్టే విధంగా కూడా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉన్నది. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిరసనలు అలాగే ధర్నాలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత కాంగ్రెస్ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక మొత్తంగా పథకానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా ఇక కాంగ్రెస్ తో పాటుగా ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యతిరేకిస్తూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ఇందుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మోడీ విధానాలకు సంబంధించి చాలా వరకు కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో రైతులకు సంబంధించి కూడా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇదే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనిపైన అప్పుడు ధర్నాలు కావచ్చు దేశవ్యాప్తంగా అట్టుడికిన పరిస్థితి ఉంది. దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ఇక ఇదే పథకానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ పేరును ఏదైతే కొనసాగించాలి, పథకానికి సంబంధించి కూడా పేరు మార్చడం జరిగింది. అంటే జీరామ్జీ వికసిత్ భారత్ జీరామ్జీ పేరును తీసుకొచ్చారు. దాంట్లో మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. యథాతథంగా ఈ పథకాన్ని కొనసాగించాలని కూడా దేశవ్యాప్తంగా నిరసన చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏఐసిసి పిలుపు మేరకు 28 నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో 2 సభలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ సభల్లో పాల్గొంటారు. ఇక కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏదైతే దక్షిణాది రాష్ట్రాల పైన కూడా ఉత్తరాది భాషను హిందీని రుద్దాలనుకుంటుంది. దీంట్లో భాగంగానే ఈ పథకానికి సంబంధించి కూడా ఇట్లాంటి పేర్లు సంస్కృతంతో కూడిన పేర్లు పెడతా ఉన్నది. పథకాలను నిర్వీర్యం చేస్తా ఉంది. పేద ప్రజలకు సంబంధించి కూడా పొట్ట కొడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా దేశవ్యాప్తంగా నిరసన చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇక నెల 28 నుంచి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 సభలను పిసిసి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అటెండ్ కాబోతున్నారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.